నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం వైపు చూస్తున్నారు. ఇక ఆయన ఉప ప్రధానిగా అవుతారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఆయన కేంద్రంకి వెళ్తారా? మరి బీజేపీ ఆయన్ని నమ్మి ఇటువంటి ఒక పోస్ట్ను క్రియేట్ చేస్తుందా? మరి ఆ తర్వాత ఏపీలో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా జనసేన, జన సైనికులు, పవన్ కళ్యాణ్ వీరి పరిస్థితి ఏంటి అనే అంశాల గురించి ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో చంద్రబాబు గారు ఒకవేళ కేంద్రం వైపు చూస్తున్నారు, అటువైపు వెళ్ళి బీజేపీ నమ్మి ఆయనకి నిజంగా ఉప ప్రధాని పదవి ఇస్తుందా? ఇస్తే మరి ఇక్కడ లోకేష్ పగ్గాలు చేపడితే మరి దానికి జన సైనికులు ఆమోదిస్తారా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటి వరకు అన్న అన్న అనుకున్న వాళ్ళందరూ సార్ సార్ అనే స్థితికి వెళ్ళబోతుంది. మరి దానికి అంగీకరించే అవకాశం ఉందా? మొత్తానికైతే కూటమిలో ముఖ్యంగా జన సైనికుల్లో పవన్ కళ్యాణ్లో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అనుకోవాలి సార్? బీహార్ రాజకీయాల దాన్ని బట్టి మనకి అంచనా వస్తున్నాం, కానీ ఊహాజనిత ప్రశ్న ఏదైతే ఇది కాదనుకుంటున్నాను. ఏదైనా అంచనా ఏంటంటే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అప్పుడు కూటమి మనకు మొత్తం మీద దేశంలో చక్రం దింపినారు కూడా ప్రధానమంత్రి పదవి ఆశించలేదు, పోలేదు కూడా. ఎంతసేపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉందాం అనుకున్నాడు. అప్పుడు కూడా ఎప్పుడు కూడా కేంద్రం వైపు చూడలేదు. ఒకసారి కేంద్రానికి వెళ్తుందంటే రాష్ట్రంలో పట్టుకొనిపోతారు. కానీ ఆ పరిస్థితులు వేరు. 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత మొదటిసారి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కొంచెం పరిస్థితులు వేరే. నిజంగానే వయసు అయిపోయింది. రాజ్యసభ పెద్దల సభ కదా, అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. అక్కడ వెళ్లాల్సిన వయసు కూడా వచ్చేసింది అంటున్నారు. లెక్కైతే చిన్న చిన్న వాళ్ళు ఏమవుతున్నారు, 60 ఏళ్ల వాళ్ళు పోతున్నారు, 50 ఏళ్ల వాళ్ళు పోతున్నారు రాజ్యసభ, కనుక ఆయన పోవద్దని అనేది. కానీ ఇప్పటికైతే రాష్ట్రం విడిచిపెట్టాడని నేను అనుకుంటున్నాను. అయితే 2029 ఎన్నికలలో మళ్ళీ ఆయనే ప్రచారం చేస్తారు. అప్పుడు లోకేష్ ప్రమోట్ చేసుకుంటాడు తప్ప ఆయన అనవసరంగా అంటే మబ్బులో నీళ్ళని చూసి కుండ ఉడకపోసుకోవడానికి. రెండోది ఏంటంటే, మనం మోడీ కూడా ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్ ఎవరికి ఇవ్వరు. అమిత్ షా సెకండ్ అని అనుకుంటాను, ఆత్మీయ మిత్రుడు వాళ్ళిద్దరు, వాళ్ళకి ఆ శేషవిషయాలు లేవు. ఆయన ఎప్పుడు సెకండే ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరు? అమిత్ షా. కనుక అమిత్ షా మోడీ బంధం వేరు. ఇక్కడ 2 వస్తే ఇబ్బంది. ఇప్పటికే తన మిత్రుడు నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్ళబోతున్నాడు కదా, బీహార్ నుంచి. మరి ఈయన ఉప ప్రధానమంత్రి ఇస్తే ఆయన ఉప ప్రధానమంత్రి ఇవ్వాల్సి వస్తుంది కదా. ఎప్పుడు కూడా మోడీ షేరింగ్ ఒప్పుకోడు, సమస్య లేదు. ప్రధానమంత్రి అంటే ఒకటే ప్రధానమంత్రి. అట్లాగే ఉప ప్రధానమంత్రి అంటూ పోస్ట్ లేదమ్మా, అసలు రాజ్యాంగబద్ధంగా ఎక్కడ లేదు. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్న తర్వాత ఎంతో మంది అయినా కూడా ఉప ప్రధానమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏదైనా కూడా పదవి రాజ్యాంగ రీతి లేదు. కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు అన్ని కలిసి తీసుకుంటే అప్పుడు మరి నితీష్ కుమార్ గారు పోటీకి వస్తారు కదా. నితీష్ కుమార్ అక్కడికి పోతున్నాడు, అది తీసుకోవడానికి అంటున్నాడు, అది తీసుకోడు. ఆయన కేంద్ర మంత్రి ఇస్తారు, చాలా కీలకమైన శాఖ ఇస్తారు, అంతే తప్ప నితీష్ కుమార్ కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వరు. ఒకవేళ ఈయనకు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇవ్వదలుచుకుంటే అది అడ్డంకి అయితే రేపు పొద్దున. ఇప్పుడు ఇద్దరు కావలసిన పక్షాలే. ఈ ఇద్దరు మద్దతు లేకుండా మరి ప్రభుత్వం కూడా మన బీజేపీ ప్రభుత్వం నిలిచే పరిస్థితి లేదు. అంటే 240 మంది కదా ఎన్నికైంది. వీళ్ళిద్దరు ప్రధాన మేజర్ 16 సీట్లేమో నితీష్ కుమార్, 22 సీట్లేమో మనకి, అంటే ఇంక్లూడింగ్ అందరి జనసేన బీజేపీ కలుపుకొని అనుకోండి. అట్లా చూసుకున్న 17 సీట్లు అయితే వీళ్ళు ఉన్నాయి కదా, 18 సీట్లు అయితే ఉన్నాయి కదా టీడీపీ. అంటే ఇవన్నీ కలిపితే కనుక సమస్య లేదు. నా ఉద్దేశం అయితే పోడు. ఎందుకు పోడు అంటే, ఈ 3 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ళు పూర్తిగా ప్రభుత్వం ఉంటాడు, లొకేషన్ డెవలప్ చేసుకుంటాడు. వచ్చే ఎన్నికల్లో మాత్రం గ్యారంటీ అప్పటికల్లా కొంత ప్రజల మధ్య మళ్ళీసారి అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రి. లేకపోతే కేటీఆర్కి ఏ పరిస్థితి అయిందో అదే పరిస్థితి. కేటీఆర్ నువ్వు చూశాను కదా, రెండోసారి కాగానే వెంటనే తండ్రి నాకు అవకాశం ఇస్తాడో చూసండి, ఇవ్వలేదు. ఇప్పుడు కేటీఆర్ ను ప్రైవేట్ గా అడిగితే మా నాన్న నాకు అన్యాయం చేసి అంటారు. అట్లా లోకేష్ ను కూడా ఇప్పుడు వెంటనే కాకపోవచ్చు. ఇది ఇంకోటి ఏందమ్మా, ఒకవేళ నిజంగా అయితే కూడా గుర్ర ఎదురావచ్చు అనుకుంటే కూడా నిన్నటిదాకా అన్న సారాన్ని ఏం లేదు. ముఖ్యమంత్రి అన్నాను కూడా అనవచ్చు, ఎందుకంటారు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకున్న సందర్భంలో మేము మరి ఉప ముఖ్యమంత్రిగా తండ్రి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పనిచేయాలి, కొడుకు దగ్గర కూడా చేయాలనే వివాదం వస్తుంది కనుక, సీనియారిటీ ఇవన్నీ వస్తాయి కనుక, సీనియారిటీ ప్రకారం కూడా లోకేష్ సీనియర్, ఏది ఎమ్మెల్యే కానీ మంత్రిగా కానీ ఏది లోకేష్ సీనియర్ కనుక కొంచెం కులాల పంచాయతీ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. అందుకని ఇప్పుడు ఆ కుంపటి పెట్టుకోవాలనుకుంటున్నాను. 2029లో టీడీపీ కూటమి గెలిస్తే అప్పుడు గ్యారంటీ లోకేష్ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉంటారు. అందుకని ఇప్పుడు మిత్రధర్మం పాటిస్తున్నారు. ఉదాహరణకు 130 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నది, వాళ్ళకి దోకా లేదు. మరి వాళ్ళకి మద్దతు ఇచ్చినా చెప్పని ఏం కాదు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా,
జనసేన 21 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా ప్రభుత్వం నిలుస్తుంది. కానీ అది కాదు కదా, మిత్రధర్మం కాదు కదా. ఇప్పుడు బీజేపీకి అవసరం వీళ్ళ సీట్లు ఎక్కడ కేంద్రంలో, కానీ బీజేపీ అవసరం ఇక్కడ లేదు కదా, అయినంత మాత్రం విడిచిపెట్టారు కదా. అందుకని నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజకీయ పరిణతి ఉన్నాడు కనుక ఈ 3 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటాడు. మంచం చెడ్డ మన చరిత్రలో నిలుస్తాడు. 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి దానికి, 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రికార్డు దక్కించుకుంటాడు. 2029లో రాజకీయాలు మారుతాయి. కానీ ఏ కొంచెం రాజకీయ పరిణతి ఉన్నవాడు కూడా ఆయన కేంద్రానికి పోయి ఉప ప్రధానమంత్రి తీసుకుంటాడు. అదే రాదు కూడా అంటున్నాడు. పోతే కూడా ఆ రెండో చెంట రేవడవుతారు తప్ప ఇంకోటి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.